వాట్ ఈజ్ అప్ యూట్యూబ్. ఎస్, ఈరోజు కొంచెం కొత్తగా వీఆర్ స్టార్టింగ్ ఆన్ ద బైక్ అనమాట. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై బైక్ విచ్ ఈస్ డెలిలు డి, అంటే డ్యూక్ 390 BS3 మోడల్ 2016. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ గెటింగ్ ఎనీ డిలే. సో ఫస్ట్ యాప్స్ అని చెప్పి చాలా మంది యాప్స్ గురించి ఏమంటాం, యాప్స్ గురించి ఎక్కువ వరి అయిపోతారు అనమాట. సో సింపుల్ గా జస్ట్ 3 ఎక్సర్సైజ్ తోని యాప్స్ ఎట్లా ట్రైన్ చేయవచ్చో చూద్దాము. ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్డ్ అందరికి చెప్తా. సో ఫస్ట్ జిమ్ కి వెళ్ళేసి డైరెక్ట్ చెస్ట్ వర్కౌట్ ఉంది ఈరోజు. చెస్ట్ వర్కౌట్ కూడా చూపిస్తా. అండ్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు యాప్స్, సో అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తా అనమాట. ఇప్పటికైతే రైడ్ ఎంజాయ్ చేయండి. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఎస్, చాలు గైస్. ఇంకా దీని తర్వాత మొత్తం మనకి కొంచెం ట్రాఫిక్ ఉంటది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ ఉంటుంది జిమ్. సో జిమ్కి వెళ్ళిపోయిన తర్వాత వీడియో డైరెక్ట్ స్టార్ట్ పెట్టేస్తా, ఎందుకంటే కెమెరా కూడా ఛార్జింగ్ లేదు. సో లెట్స్ గో, మీట్ యు ఇన్ ద జిమ్. సో యాప్స్ గురించి చెప్పాలంటే ముందు, ఎస్ గైస్, ఇందాక రికార్డ్ చేసింది ఏమి వినిపించలేదు అసలుకి, నాయిస్ ఎక్కువైపోవడం వల్ల. సో మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. యాప్స్ ఇప్పుడే రెగ్యులర్ గా ట్రైన్ చేయడం స్టార్ట్ చేసిన నేను కూడా. లాస్ట్ 6 months నుంచి. ముందంతా నేను కూడా చాలా అవాయిడ్ చేస్తుండే యాప్స్ అండ్ ఆర్మ్స్ నా వీకెస్ట్ పాయింట్స్ రెండు. సో వీటిని ఎట్లయినా ఓవర్కమ్ చేద్దామని అనుకుంటున్నా. లెట్స్ సీ ఏమవుతుందో. వీఆర్ డూయింగ్ ఇప్పుడు ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేద్దాము 40 kgs తోని. సో లెట్స్ గో, ఫస్ట్ వర్కింగ్ సెట్, లెట్స్ డూ దిస్. అయితే ఇంకా 7 వచ్చినాయి అనుకుంటా. నెక్స్ట్ సెట్ కూడా సేమ్ ఏం చేద్దాము, లెట్స్ గో. సో సెకండ్ సెట్ అయితే చేసే ముందు ఒక 3 minutes రెస్ట్. అండ్ మీరు కూడా మజిల్ బిల్డింగ్ అయితే మాత్రం సెట్ ఎట్లయితే హెవీ సెట్స్ ఉంటాయో దాని ముందు కంపల్సరీ 3 to 5 minutes రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే మనం సెకండ్ సెట్ చేసేటప్పుడు సేమ్ ఇంపాక్ట్ తోని ఫస్ట్ సెట్ ఏదైతే వేసినామో సేమ్ ఫోర్స్ పవర్ తోని సెకండ్ సెట్ కూడా చేయాలన్నమాట. అందుకే 3 minutes రెస్ట్ అయితే మ్యాండేటరీ. సో నోట్ డౌన్ ఇట్. ఇంకోటి వర్కౌట్ 1 hour మాక్సిమం. 1.5 hour ఇట్లా షూటింగ్ ఏదైనా చేస్తుంటే 1.5 hour మాక్సిమం. దానికంటే ఎక్కువ పోయిందంటే ఇంకా దాన్ని ఏమంటారు అంటే కూల్ పని అంటారు నేనైతే. ఎందుకంటే అంతసేపు అవసరం లేదు. స్టార్టింగ్ లా 2 hours చేస్తుండే నేను, 2.5 hours ఫుల్ అని. అంటే మొత్తం అన్ని రేడల్స్, బైసెప్స్, ఆర్మ్స్, గేమ్స్ మొత్తం అన్ని కొట్టేసరికి 2.5 గంటలు అవుతుంది. ఇంటికి పోతే నిద్ర తప్ప నాకు ఇంకేం రాదు. ఏం పని ఏం చేయలేం. సో అందుకనే గంట సేపు పెట్టుకోండి. 2 మజిల్స్ పెట్టుకున్నా కూడా ఎక్కువ వేరియేషన్స్, ఎక్కువ సెట్స్ చేయకుండా ఫోకస్ ఆన్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్. అంతే. 2 సెట్లు చేసినా కానీ ఇట్లా కరెక్ట్ ఇంటెన్సిటీతో చేస్తే అవే సరిపోతాయి మీకు. 45 minutes చాలు ఒక్క వర్కౌట్ కంప్లీట్ చేయడానికి. మ్యాక్స్ టు మ్యాక్స్ 1 hour అంతే. లెట్స్ గో, హెడ్ ద సెకండ్ సెట్.
సెకండ్ సెట్. ఇందాక మైక్ ఆన్ చేయడమే మర్చిపోయినా, మాట్లాడిందంతా బొక్క, సో మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో సెకండ్ సెట్ కూడా చూసేసేయండి. అట్లనే 2.5 kg యాడ్ చేసిన, బై ద వే 38.5 kg. నైన్ అండ్ హాఫ్ 10 ఫెయిల్ అయిపోయింది. ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ. పాజ్ రెస్ట్ పాజ్ సెట్ అయింది. ఆర్డర్ దిద్దు. క్రేజీ పడ్డది లాస్ట్ ఆఫ్టర్ ఎపిసోడ్. దిస్ ఇస్ వాట్ వి ఆర్ dealing with right now. Let's go. Let's like the dumbbell then high to low raises. 80 kgs warm up కూడా అవసరం లేదు దీనికి. 80 kgs తో కొట్టేస్తా. 15 to 20 repetitions ఏం చేద్దాము. అండ్ మీరు కూడా ఎప్పుడైతే చెస్ట్ ఫ్లైస్ చేస్తారో హెవీ వెయిట్ వేసుకున్నా కూడా స్ట్రెచ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ బ్యాక్ వరకు తీసుకొని వెళ్ళి 1 సెకండ్ హోల్డ్ చేసి దాన్ని స్లోగా తీసుకొని రావాలి. సో చూడండి, చూపిస్తా. మొత్తం బ్యాక్ వరకు తీసుకొని వెళ్ళి స్ట్రెచ్ ఫర్ 1 సెకండ్, దెన్ అగైన్ ఫార్వర్డ్. You just rather watch me fall from a golden mile. I can see you at the call. Think about it, ring won't tell you what I saw. When you break it off, you'll see who had it all. You had it all. That was me. So finish off the line. Just on here. 5 more repetitions. Come on. డంబుల్స్ రీరాక్ చేయకపోతే అట్లా ఉంటుంది స్టోరీ. లాస్ట్ ఎక్సర్సైజెస్ లో టు హై రేస్ ఫర్ అప్పర్ చెస్ట్ అనమాట. సో ఇది నేను స్టార్టింగ్ నుంచి చేస్తుండే. ముందు డంబుల్స్ తో చేస్తుండే, ఈ మధ్య ఐ షిఫ్టెడ్ టు కేబుల్స్ అనమాట. సో ఎక్కువ వెయిట్ వద్దు, జస్ట్ 15 kgs. దెన్ విల్ ట్రై టు హిట్ 15 to 20 repetitions. సింగిల్ హ్యాండ్ చేస్తే కూడా ఇంకెక్కువ ఫోకస్ పడుతుంది, బట్ టైం వేస్ట్. ఎస్, ప్రతి సెట్ క్రేజీ అనిపిస్తుంది. సో అందుకనే చూపిస్తున్నా. మంచిగా అనిపిస్తుంది ఈరోజు బాడీ. ఎస్, కానీ ఇంకా డిప్లీటెడ్ కండిషన్ లోనే ఉన్నాం. లెట్స్ గో. 15 repetitions. You can't fall asleep when you're counting stars. Get it together. Your mind can't sleep when you let it serve. Now you wanna see me fall from a golden mile. I can see you at the call. Think about it, ring won't tell you what I saw. When you break
ఎస్, వాయిస్ ఓవర్ మళ్ళీ వేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 5 దాటిపోయింది అనమాట టైం. అందుకనే మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది జిమ్ లో. అండ్ మ్యూజిక్ తక్కువ వేయండి అవన్నీ మనం చెప్పలేము, 3 అవర్స్ కాబట్టి. యాప్స్ కి వచ్చేసి నేనైతే 2 ఎక్సర్సైజ్లు చేస్తా. ఫస్ట్ వన్ లెగ్ రేజెస్, సెకండ్ ఎక్సర్సైజ్ క్రంచెస్ ఆర్ ఎల్స్ కేబుల్ క్రంచెస్ అయితే చేస్తాను నేను. సో ఈ 2 అనమాట మెయిన్ ఫోకస్ నాకైతే. ఫస్ట్ నాకు కూడా లెగ్ రేజెస్ రాకపోతుండే, నేను మెల్లమెల్లగా ఫస్ట్ ఫ్లోర్ మీద చేసిన, దాని తర్వాత ఐ డిడ్ ఆన్ ఇన్క్లైన్ సర్ఫేసెస్, దాని తర్వాత ఐ మూవ్డ్ ఓవర్ టు హ్యాంగింగ్ లెగ్ రేజెస్. హ్యాంగింగ్ లెగ్ రేజెస్ కూడా డైరెక్ట్ స్ట్రైట్గా బార్ని పట్టుకొని చేయడం కాదు. సో మీరు ఇక్కడ వీడియోలో చూసుకున్నట్టయితే నా పక్కకి పైన కొన్ని హ్యాంగ్ చేసుకొని ఉన్నాయి కదా, ఇట్లా హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని దెన్ చేస్తుండే అనమాట. అది కూడా ఇంత హైట్ వరకు లేవకపోతుండే లెగ్స్, ఓన్లీ నా ఎల్బోస్కి టచ్ చేస్తుండే అనమాట. ఇట్లా పెట్టేసి నా ఎల్బోకి టచ్ చేస్తుండే, కింది నుంచి తీసుకొని వచ్చి ఎల్బో వరకు టచ్ చేస్తుండే నీ. సో అట్లా 3 రెపిటేషన్స్ వస్తుండే, 5 రెపిటేషన్స్, 10, మెల్లిమెల్లిగా 15 దాటేసినాక నేను ఎప్పుడైతే క్యాలిస్థెనిక్స్ స్టార్ట్ చేసినానో దెన్ మెల్లిమెల్లిగా ఫస్ట్ మంత్ అయితే అస్సలు రాలేకపోతుండే. మెల్లిమెల్లిగా 5 reps 6 reps అట్లా టోస్ టు బార్ డైరెక్ట్, అంటే కాళ్ళని డైరెక్ట్ బార్ వరకు తీసుకొని వెళ్ళాలన్నమాట. అది ఒక మూవ్ ఉంటుంది ఫ్రంట్ లివర్ కోసం, అది మనం ప్రాక్టీస్ చేస్తాం అనమాట. సో దానివల్ల నాకు ఈ లెగ్ రేజెస్ అనేది చాలా అలవాటు అయిపోయింది అండ్ ఓవర్కమ్ కాంపౌండ్ అయ్యి అదే మంచిగా నా యాప్స్ అయితే గట్టిగా బిల్డ్ అయినాయి అనమాట దాంతో. సెకండ్ ఎక్సర్సైజ్ క్రంచెస్కి అయితే నేను అప్పర్ యాప్స్కి ఎక్కువ క్రంచింగే చేస్తుండే, అది కూడా విత్ మెషిన్స్. సో మిషన్స్ ఫస్ట్ ఫ్లోర్ పైన అయితే నాకు ఎప్పుడు గుర్తులేదు నేను క్రంచెస్ చేసింది. డిక్లైన్ ఉంటుంది కదా, డిక్లైన్ పైననే నేను లెగ్ రేజెస్ చేస్తుండే. సారీ, ఇందాక నేను లెగ్ రేజెస్కి ఇంక్లైన్ సర్ఫేస్ అన్నానా? కాదు, డిక్లైన్ బెంచ్ పైన హ్యాండ్స్ పైకి పెట్టుకొని దెన్ నేను లిఫ్ట్ చేస్తుండే అనమాట లెగ్స్ పైకి. సో మీకు అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో. సో అవి చేసిన అండ్ అదే డిక్లైన్ బెంచ్ పైన నేను ప్లేట్ పట్టుకోనో లేకపోతే ఓన్లీ నా బాడీ వెయిట్తోనో క్రంచెస్ చేస్తుండే అనమాట అప్పర్ యాప్స్ కోసం అని చెప్పేసి. బట్ మీరు అప్పర్ యాప్స్కి లోవర్ యాప్స్కి సపరేట్ అని ఎక్సర్సైజెస్లో 4 సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే ఏదైతే లెగ్ రేజెస్ ఒక్క ఎక్సర్సైజ్ ఉందో దాన్ని ఒక్కదాన్ని మాస్టర్ చేసినామంటే మనకి మొత్తం ఓవరాల్ యాప్స్కి గట్టిగా ట్రైన్ చేస్తుంది. అది అడ్వాన్స్డ్, దీనికి ఇంకా అడ్వాన్స్డ్ కూడా ఉంది. సో అది వచ్చే వీడియోస్లలో మీకు చూపిస్తా. ఆల్రెడీ నాకు తెలుసు అడ్వాన్స్డ్ ఎక్సర్సైజ్ ఏందనేది, బట్ దానికి కొంచెం అది చేయాలంటే మనకి ఆ అడ్వాన్స్డ్ వెళ్ళాలంటే మనకు కొంచెం ఎక్విప్మెంట్ కావాలి. సో ఆ ఎక్విప్మెంట్ జిమ్లో కూడా లేదు, కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉంది. సో అట్లా అని చెప్పి నేను చూపెట్టట్లేదు ఇప్పుడు అవి. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకా బిగినర్ లెవెల్లో మీకు ఇంకా ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే యాప్స్ ఎట్లా ట్రైన్ చేయాలని చెప్పేసి, ఇంకా బిగినర్ లెవెల్ మొత్తం చేసి కూడా చూపించడానికి నేను ట్రై చేస్తా. జస్ట్ మీరు చేయాల్సిన పని కమెంట్ చేయాలంతే. సో లెట్స్ గెట్ ఇట్ డన్ అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.